చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో చేర్యాల సిఐ శ్రీను, కొమరవెల్లి ఎస్ఐ రాజు ప్రయాణికుల సురక్షిత భద్రత కోసం యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికుల సురక్షిత భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో రిక్షాల సర్వీసెస్ వాహన యాజమాన్యం నుండి అవసరమైన డాక్యుమెంట్లు సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసిన తర్వాత క్రోడీకరించిన సమాచారాన్ని అభయ యాప్, మై టాక్సీ సేఫ్ యాప్ క్యూఆర్ కోడ్ రూపంలో తీసుకువచ్చి ఈరోజు ఆటోలకు అనుసంధానం చేయడం జరిగింది. చేర్యాల సర్కిల్ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్ అందరూ అభయ యాప్ గురించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎల్దాల మేడం ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆటోలకు అభయ యాప్ సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ స్కానింగ్ డాక్యుమెంట్స్ని ఈరోజు ఆటోలకు అంటేయడం జరిగింది. దీని ద్వారా ఆటో ఎక్కినటువంటి ఎవరైనా ప్రయాణికులు ఆటోని స్మార్ట్ మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఆ ఆటోకి సంబంధించిన పూర్తి వివరాలు దాంట్లో వాళ్ళకు డౌన్లోడ్ అవుతాయి. అదేవిధంగా దాంట్లో మొబైల్ నెంబర్ కొట్టి సెండ్ చేసినట్లయితే సిద్దిపేటలో ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఆటో ఏ లొకేషన్లో ఉందో ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా సమాచారం వెళ్ళి ట్రాక్ చేయడం జరుగుతుంది. ఆ ప్రయాణికులకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే పోలీసు సాయం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఆటో డ్రైవర్కు యజమానికి కూడా ₹1,00,000 ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరుగుతుంది. ఇది రెండు విధాల అనుకూలమైనది కాబట్టి ఆటో డ్రైవర్లందరూ, ఆటో ఓనర్లందరూ కూడా ఈ అభయ యాప్ని ఎన్రోల్ చేయించుకొని వారి యొక్క ఆటోలకు దిగించుకొని మనకు కొమరవెల్లి టెంపుల్ సిటీ అనేందువల్ల ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా నాణ్యమైన భద్రతాయుతమైన సేవలు అందించడానికి భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆటో ఓనర్లందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు, ప్రయాణికులకు మంచి సేవలు అందించి మన కొమరవెల్లి ప్రాశస్తాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరించడానికి పోలీస్ శాఖ నుంచి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ప్రజలందరూ, ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని భద్రతతో ఈ కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకొని మంచిగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను.